హలో ఆల్, వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం కడప స్టైల్ కారం దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను కారం ప్రిపేర్ చేసుకునేదానికి 5 ఆనియన్స్ని తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నా. అలాగే 7 లేదా 8 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని పెట్టుకున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుంటున్నా. ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నా. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 ఎండుమిరపకాయలని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇందులో సరిపోయినంత ఉప్పుని కూడా ఒకటేసారి యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని నేను మెత్తగా మిక్సీ పట్టుకుంటా. ఇప్పుడు నేను కొంచెం కారం పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా నేను నీళ్ళని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నా. అంతేనండి, కారం రెడీ అయిపోయింది. నేను దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇది మరీ గట్టిగా ఉంది కదా, అందుకని నేను దాంట్లో కొన్ని నీళ్ళు వేసి నీళ్ళని కూడా మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను పొడి కోసం ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్ల పప్పుల్ని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చాలు ఉప్పు, లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని నేను మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. కొంచెం బరగ్గా ఉందండి, మళ్ళా నేను ఒక నిమిషం మిక్సీ పట్టుకుంటున్నా. పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు పల్లీలని వేయించి పెట్టుకోండి. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. నేను అది మీకు చూపించడం మర్చిపోయాను. తర్వాత నేను ఒక 10 పచ్చిమిరపకాయలని వేయించుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా నూనె పోసి వాటిని దోరగా వేయించుకుంటున్నా. ఇప్పుడు అవి లైట్గా వేయాయి కదా. ఇప్పుడు నేను ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను.
ఇందులో నేను 2 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుంటున్నా. అండ్ అలాగే కొద్దిగా అల్లంని కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. అన్నీ ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా నేను వేయించి పెట్టుకున్న పల్లీలని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పప్పుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. అండ్ అలాగే నేను కొంచెం పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, పచ్చిమిరపకాయ, ఆనియన్స్ ముక్కల్ని కూడా నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. సరిపోయినంత ఉప్పును కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఇందులో ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మళ్ళా మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. ఇందులో మనం మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకుంటాం. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇందుకు ఒక బాండిల్లో కొద్దిగా నూనె పోసుకొని వేడి చేసుకుంటున్నా. ఇందులో కొంచెం పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా. దీన్ని మంచిగా కలుపుకుంటున్నా. పోపు రెడీ అయిపోయిందండి. పోపును మనం రెడీ అయిన చట్నీలో వేసుకుందాం. అంతేనండి, పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా పిండి పోసి దాన్ని మంచిగా దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నా. దానిపైన నేను కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నా. దోశ మంచిగా కాలాలండి కింద. చూడండి, ఇప్పుడు లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు మనం దోశని ఇంకొద్దిసేపు పెట్టి ఇప్పుడు మనం దాన్ని ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు కింద కూడా కాలిందండి. ఇప్పుడు మనం తిరిగి ఫ్లిప్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారాన్ని, దీని మీద మనం స్ప్రెడ్ చేసుకుందాం. దాన్ని బాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొడిని, దాన్ని కూడా దోశ మొత్తం చల్లుకుంటున్నా. అంతేనండి, దోశ రెడీ అయిపోయింది. మళ్ళా ఇంకొక దోశను కూడా మనం రెడీ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.